హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ గౌతమిని ఎంటర్టైన్మెంట్స్. అందరికీ నమస్కారము. నేను మీ గౌతమి. ఉగాది వీడియోలో చెప్పాను కదా, ఉగాది మరుసటి రోజు మేము టెంపుల్కి వెళ్ళామని చెప్పేసి మార్నింగ్ 9:30కి అంతా స్టార్ట్ అయ్యాము టెంపుల్కి వెళ్ళడానికి. చూడండి ఎండలు ఎంత ఉన్నాయో ఆ ఎండకి కూడా బరుగుళ్ళు అలాగే మేస్తున్నాయి అనమాట. ఇంకా మేము అరౌండ్ ఒక 40 minutes లోపల టెంపుల్ దగ్గరికి రీచ్ అయ్యాము. ఇదిగో ఇదే అండి, ఇది అంతా సరౌండింగ్ చాలా విశాలంగా పెద్దగా ఉంటుంది గుడి ప్రాంగణం అంతా. ఆత్మకూరు సరౌండింగ్ లో ఉన్న వాళ్ళందరికీ ఈ దేవుడి గురించి తెలిసే ఉంటుంది. లింగమయ్య స్వామి అన్నమాట ఈ స్వామి పేరు. వాళ్ళు కాళ్ళు కడుక్కోవడానికి వెళ్ళారు బోరింగ్ దగ్గరికి. అలాగే మా అక్కతో మాట్లాడుతున్నా. హాయ్ హాయ్ చెప్పండి. వీళ్ళిద్దరు మా తమ్ముళ్ళే, వాళ్ళ కూతురు, ఇవి మా కూతురు, వీడు నా కొడుకు. నేను మా అక్క మా తమ్ముళ్ళు కార్ దిగిన వెంటనే వెళ్ళి కాళ్ళు కడుక్కొని వచ్చాము. ఇంకా మా మామ కార్ పార్క్ చేసి వచ్చే లోపల లేట్ అయ్యింది. ఇంకా మా తమ్ముడు, మా అమ్మమ్మ, మా మామ అక్కడ కాళ్ళు కడుక్కుంటున్నారు చూడండి. ఇంకా మామ తమ్ముడు వచ్చిన వెంటనే ఇంకా పాపని అమ్మమ్మకి ఇచ్చేసి ఇంకా దేవుడి దగ్గరికి వెళ్తున్నాము నేను, మామ, అక్క. ఇంకా అక్కడికి వెళ్ళేసి ఇంకా టెంకాయ, ఊదిబత్తీలు, బొట్లు అవన్నీ పెట్టేసి దేవుడిని బాగా మొక్కుకున్నాం అనమాట. ఏంటి నేను ఇక్కడ పూజ చేస్తుంటే మా అక్క అటు సైడ్ చూస్తుంది అని అనుకుంటున్నారా? ఏం లేదు, కార్ని ఎవరో టచ్ చేసినట్టున్నారు, అది సౌండ్ చేస్తుంది అనమాట. ఎవరా అని చెప్పి చూస్తుంది మా అక్క. ఇక్కడ 2 చోట్ల స్వాములు ఉంటారు. ఫస్ట్ అక్కడ మొక్కాను కదా, అక్కడ కొంతమంది స్వాములు, ఇక్కడ కొంతమంది స్వాములు ఉంటారు. బట్ నాకు పూర్తిగా పేర్లు అయితే తెలియదు. బట్ ఇక్కడికి ఈ ప్లేస్ మొత్తాన్ని లింగమయ్య స్వామి అంటారని మాత్రమే తెలుసు. ఒకవేళ మీకు ఎవరికైనా ఈ ప్లేస్ గురించి, ఆ స్వాముల గురించి వివరాలు తెలిసినట్లయితే కామెంట్ బాక్స్ లో తెలపండి. అక్కడ దేవుళ్ళని పూజించుకున్న వెంటనే మళ్ళీ ఇక్కడికి కూడా వచ్చి దేవుళ్ళకి కుంకుమ పసుపు పెట్టి ఊదిగట్టిలు వెలిగించి పూజించుకున్నాను అన్నమాట. ఇంకా ఇద్దరు స్వాముల దగ్గర నుంచి కుంకుమ తెచ్చుకొని ఒకటేసారి పెట్టుకున్నారనమాట. చూడండి 2 రకాల బొట్లు మీకు కనిపిస్తున్నాయి కదా. మా చిన్నక్క కొడుకు వచ్చిన వెంటనే పడుకున్నాడు కదా, కాసేపు తర్వాత లేచాడు. ఇంకా మా మామ ఫొటోస్ తీయడానికని తీసుకెళ్లాడు వాడిని. చాలా వరకు జనాలు కాలినడకన ప్రదక్షిణలు చేస్తారు. అయితే కొన్ని ప్లేస్లలో మాత్రం వెహికల్స్ తీసుకెళ్లిన వాళ్ళు మాత్రం విత్ వెహికల్ తో ప్రదక్షిణలు చేస్తారు. మేము కూడా కార్తో 3 ప్రదక్షిణలు చేశాము. మీరు బాగా గమనించినట్లయితే ఇక్కడ ట్రాక్టర్లో కూడా జనాలు కూర్చున్నారు కదా, ప్రదక్షిణలు చేస్తున్నారు అనమాట వాళ్ళ వెహికల్ తో వాళ్ళు. ఇంకా పూజించుకోవడం అయిపోయిన వెంటనే దేవదేవతలకు కొట్టిన టెంకాయ ఉంటుంది కదా, ఆ టెంకాయ ప్రసాదంగా స్వీకరిస్తున్నాం ఇక్కడ. లింగమయ్య స్వామి చుట్టూ కొంతమంది దేవులను ప్రతిష్ఠించారు. వాళ్ళని కూడా దర్శించుకోవడానికి వెళ్తున్నాం అనమాట. మా అక్క కొడుకుని తీసుకొని వెళ్తున్నా నేను. ఇక్కడ ఆంజనేయ స్వామి ఉన్నాడు. వెళ్ళిన వెంటనే అక్కడున్న ఒక ఆంటీ బొట్టు పెట్టుకున్నామ్మా అని చెప్పేసి బొట్టు ఇచ్చారనమాట. మా అక్క కొడుకు తర్వాత మా పిన్ని కొడుకు ఇద్దరికి పెట్టి నేను కూడా పెట్టుకున్నాను. ఇంకా
ఇంకా ఇక్కడ నాగమయ్య స్వామి కూడా ఉన్నాడు. అక్కడ పిల్లలకి బొట్టు పెట్టేసి స్వామిని దర్శించుకున్నాను. ఇంకా కాసేపు హర్విన్తో ఆడుకున్నాను. ఆ తర్వాత మా అక్క మళ్ళీ మిగతా దేవులను దర్శించుకోవడానికి వెళ్ళినప్పుడు పాపను ఎత్తుకొని బుజ్జగిస్తున్నాను. అది నిద్రపోతుంది అక్కడ. మా ఇద్దరు తమ్ముళ్ళు డిక్కీలో కూర్చొని వస్తున్నారు. ఏమ్రా డిక్కీలో కూర్చొని వస్తున్నారు అని అంటే ఏసీ వేసినప్పుడు ఇక్కడే బాగా చల్లగా ఉంటుంది, అందుకు ఇక్కడే కూర్చున్నామని చెప్తున్నారు. ఇంకా రిటర్న్ ఇంటికి స్టార్ట్ అవుతున్నాము. ఇంకా అప్పుడే తప్పెట్లతో దేవుణ్ణి దర్శించుకోవడానికి వచ్చారు కొంతమంది జనాలు. అది కూడా మీకు చూపిద్దామని చెప్పేసి వీడియో క్లిప్ తీసి పెట్టాను, చూసేయండి. లింగమయ్య స్వామికి వెళ్ళే దారిలో కురుకుంద అనే ఊరు వస్తుంది. ఇప్పుడు మేము వెళ్ళిన టెంపుల్లో ఉండే అమ్మవారు కురుకుందమ్మ, అంటే వాళ్ళ ఊరి దేవత అన్నట్లు. చాలా మందికి ఈ గుడి ఉన్నట్లు తెలియదు, బట్ ఇది పూర్వకాలం నుంచి ఉందంట టెంపుల్. ఇప్పుడు మాకు ఎలా తెలిసిందంటే అక్కడ ఎంట్రన్స్ లో ఆర్చ్ కట్టారనమాట. దాన్ని చూసి దేవతను దర్శించుకోవడానికి మేమందరం వెళ్ళాము. అక్కడ కూడా మంచిగా దర్శనం జరిగింది. ఒక 5 minutes ఉండి మళ్ళీ రిటర్న్ ఇంటికి స్టార్ట్ అయ్యాము. ఇంటికి వెళ్లే లోపల మా మమ్మీ లంచ్ ప్రిపేర్ చేసింది. ఇంకా మా మమ్మీ మటన్ కర్రీ, ఫిష్ ఫ్రై, జోరపప్పు, రైస్ అవన్నీ చేసిందనమాట. అవన్నీ తిని హ్యాపీగా ఆడే గడిచిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ఇఫ్ యూ లైక్ మై వీడియో ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ గౌతు మినీ ఎంటర్టైన్మెంట్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.